తక్షణం ఆపకపోతే అమీతుమీ తేల్చుకుంటామని భారత్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. ఈ మేరకు ఢాకాలో పర్యటించిన భారత ప్రతినిధి బృందానికి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ స్పష్టమైన హామీ ఇచ్చారు. హిందువులు, ఇతర మైనారిటీలపై దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇంకా భారత్ వెల్లుబుచ్చిన ఆందోళనలన్నింటినీ వీటిపైన సీరియస్ యాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్ట్రీ నాయకత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం సోమవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లింది. మొదట కార్యదర్శుల స్థాయి సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జాషిన్ ఉద్దీన్ తో మిస్ట్రీ సమావేశమయ్యారు. తర్వాత విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ తాహిర్ హుస్సేన్ ను కూడా కలిశారు. చివరికి ఆ దేశ ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ తోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారు. హిందువులే టార్గెట్ గా 2000 హింసాత్మక ఘటనలు జరిగాయని భారత ప్రతినిధుల బృందం ఆధారాలతో సహా చెప్పింది. అతివాద ఇస్లామీ గ్రూపులు చేస్తున్న అరాచకాన్ని ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుందని భారత్ ప్రతినిధులు సూటిగా ప్రశ్నించారు. జరిగిన ప్రతి దారుణాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని, హిందూ మత గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను ఏకంగా దేశద్రోహం కింద అరెస్టు చేశారని, ఇస్కాన్ టెంపుల్ ను మూసివేయడానికి కుట్రలు చేస్తున్నారని, హిందువుల దుకాణాలను లూటు చేస్తున్నారని భారత ప్రతినిధి బృందం బంగ్లా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం లేనిదే దుండగులు ఇలా రెచ్చిపోవడం సాధ్యం కాదని భారత ప్రతినిధులు సూటిగానే చెప్పారు. బంగ్లాలో జరుగుతున్న పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా కలత చెందుతున్నారని, వెంటనే దాడులు ఆగాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై భారత్ తీవ్ర స్థాయిలో నిరసన తెలపడంతో పాటు భవిష్యత్తులో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల విషయంలో కూడా ఈ ఘటనల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే భారతదేశం చాలా సీరియస్ గా ఉందని గ్రహించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. తాము భారత్ తో ఎప్పుడూ మంచి సంబంధాలే కోరుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జాషిన్ ఉద్దీన్ చెప్పారు. హిందువులపై ఇక నుంచి దాడులు జరగకుండా చూసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. బంగ్లాదేశ్ లో పర్యటించిన సందర్భంగా భారత ప్రభుత్వం తరపున పలు డిమాండ్లను ముందు పెట్టారు. ఈ డిమాండ్లకు సంబంధించి బంగ్లాదేశ్ తరపున 6 స్పష్టమైన హామీలు లభించినట్లు చెప్తున్నారు. హామీ నెంబర్ 1, హిందువులపై ఈగను కూడా బారనివ్వం. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను వెంటనే ఆపాలనేది భారతదేశం పెట్టిన ప్రధాన డిమాండ్. హిందువులపై దాడి విషయంలో భారత ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని కూడా అధికారులు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇకపై బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హిందువులు, ఇతర మైనారిటీలు నివసించే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ నెంబర్ 2, దాడులకు పాల్పడ్డ వారిపై కేసులు. హిందువుల దుకాణాలపై దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలనేది రెండో డిమాండ్. హిందువులు నడిపే షాపులపై దాడులు చేసి లూటీ చేశారని, వారికి నష్టపరిహారం అందించాలని కూడా భారత్ కోరింది. ఇస్లామిక్ అతివాద గ్రూపులు ఈ దాడులకు పాల్పడ్డట్టు గుర్తించినట్లు బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికీ కొంతమందిని అరెస్టు చేశామని, మిగిలిన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. హామీ నెంబర్ 3, దాడులు వద్దంటూ ప్రభుత్వం. వరుసగా జరుగుతున్న దాడులకు హిందువులు భయపడుతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువుల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలనేది మరో ప్రధాన డిమాండ్. ఈ విషయంపై కూడా బంగ్లా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలను టార్గెట్ చేసుకుని దాడులు చేయవద్దని కోరుతూ ప్రభుత్వ పరంగా ప్రచారం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. హామీ నెంబర్ 4, కృష్ణదాస్ పై కేసు ఉపసంహరణ. మత గురువు చిన్మయ్ కృష్ణదాస్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలని కూడా భారత్ గట్టిగా కోరింది. కృష్ణదాస్ పై పెట్టిన కేసును దురుద్దేశపూర్వకమైనదిగా భారత్ భావిస్తోందన్న విషయం కూడా సూటిగా చెప్పారు. కేవలం కాషాయ జెండా ఎగురవేయడమే నేరమని చెప్పడం దారుణమని వాదించింది. ఈ విషయంపై కూడా బంగ్లాదేశ్ స్పందించింది. కృష్ణదాస్ పై కేసును ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. హామీ నెంబర్ 5, మత సామరస్యం కాపాడుతాం. హిందూ ఆలయాలు, సంస్థలపై వరుసగా దాడులు జరగడం కుట్రలో భాగమే అని భారత్ స్పష్టం చేసింది. హిందూ ఆలయాలు, ఇస్కాన్ లాంటి ధర్మ సంస్థలు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. దేశంలో మత సామరస్యాన్ని కాపాడుతామని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హిందువులతో సహా ఏ మతస్థులైనా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ నెంబర్ 6, కోర్టుల్లో న్యాయం జరిగేలా చూస్తాం.
దాడులకు గురైన హిందువులు, కేసుల పాలైన హిందువుల పక్షాన కోర్టులో ఎవరూ వాదించకూడదని అక్కడి అతివాద ఇస్లామిక్ సంస్థలు పిలుపునిచ్చాయి. దీంతో హిందువులు, ఇతర మైనారిటీల పక్షాన వాదించడానికి లాయర్లు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని కూడా భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ దృష్టికి తెచ్చింది. కోర్టుల్లో హిందువులు, ఇతర మైనారిటీల పక్షాన లాయర్లు వాదించేలా చూస్తామని తెలిపింది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన పర్యటన మంచి ఫలితాలే సాధించిందని కేంద్ర ప్రభుత్వం సంతృప్తితో ఉంది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఏ మేరకు నెరవేరుస్తుందో గమనిస్తూ ఉండాలని నిర్ణయించింది. పరిస్థితి చక్కబడ అందరికీ నమస్తే. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. జై మోడీజీ. ఇంకో విషయం, నా పేరు విజయరామరాజు, కంటోన్మెంట్. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైతే సపరేట్ అయిపోయిందో 1947లో అయినప్పుడు ఏమైపోయింది, పాకిస్తాన్లో ఇమ్మీడియట్లీ చాలామంది హిందువులను చంపేశారు. పాకిస్తాన్ ముస్లిమ్స్ అప్పుడు వాళ్ళు ఇండియా ముస్లిమ్సే ఉండే, చాలామంది ఇండియన్స్ని, హిందూస్ని చంపేశారు. చంపేసి వాళ్ళ ట్రైన్లలో, బస్సులలో బాడీలను పంపించారు. అప్పుడైనా అప్పటి మన కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉండేనో, మీ అందరు తెలిసిన నెహ్రూ గారు కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, మీరు చరిత్ర మీరు చూడండి, మీకు అవన్నీ దొరుకుతాయి ఫొటోస్కి. ఇట్లా సర్చ్ చేయండి. ఏం యాక్షన్ లేదు, యాక్షన్ ప్లాన్ లేదు. ఉల్టా సమ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పాకిస్తాన్కి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, అప్పట్లో పెద్ద తప్పు ఏం చేశారంటే, ఇండియాలో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ని ఒక ముస్లింని చేశారు. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఒక ముస్లిం అయ్యాడు. ఇంకోటి, ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు అది ఇస్లామిక్ కంట్రీ అయినప్పుడు ఇది హిందూ కంట్రీ ఎందుకు డిక్లేర్ కాదు? అప్పుడే హిందూ కంట్రీ డిక్లేర్ చేసేటండి. అప్పుడు క్రిస్టియన్సా 1% కూడా లేరు, ముస్లిమ్సా 8% ఏమో ఉన్నారు అనుకుంటా. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో ఎంత పర్సంటేజ్ పెరిగారు ముస్లిమ్స్, అది గమనించాలి. మనం హిందూస్ ఇప్పటివరకు ఎవరిని ఏమనలు, ఎవరు టచ్ చేయలేదు. 15 मिनट टाइम दो, हम लोग पूरा मुस्लिम को भगा देता అని कोई హిందూ బాత్ नहीं करा. ఏపీ ఇది కూడా గమనించాలి మీరు. ఇప్పుడు ఆడ హిందూస్ ఎంత పర్సంటేజ్ ఉన్నారు పాకిస్తాన్. అందుకే హిందువులారా కళ్ళు తెరవండి, చీకటి నుంచి బయటికి రండి. బీజేపీకి, మన హిందువుల గురించి కొట్లాడే పార్టీ, ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. ప్రతి ఒక్క హిందూ బీజేపీకి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క హిందూ బీజేపీకి సపోర్ట్ చేయండి. వచ్చే రోజులలో కళ్ళు తెరవండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నా పేరు విజయరామరాజు. నేను మీ విజయరామరాజు, కంటోన్మెంట్ నియోజకవర్గం. ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి ప్లీజ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.